ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రోచ్చారణ వింటుంటే మైమరిచిపోవడం ఆ ఏడుకొండలవాని మహత్యం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి అని ఆ గోవిందుణ్ణి కొలుస్తున్నారంటే ఆ స్వామి ఉన్నాడనడానికి అది ప్రమాణం. స్వచ్ఛమైన భక్తి, సంపూర్ణ శరణాగతి, దైవం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు అందరికీ ఆయన పలికే దేవుడే. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్న ఆ 7 కొండలు 8,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సంగతి తెలుసు కదా. అవి కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయనేది భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో నెలకొని ఉన్న తిరుమల కొండ మీద 1979 నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అపూర్వ సంఘటన చరిత్రలో నమోదైంది. ఆ రాత్రి తిరుపతి పట్టణం గాఢ నిద్రలో ఉంది. తిరుమల కొండలపై నిశ్శబ్దం అలుముకుని ఉంది. అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించని, ఎవ్వరూ గ్రహించని ఓ అద్భుత దివ్య ఘటన.